అంటే దేవుడు మనకి ఏమైనాడంటే ఆహారం అయినా ఏమైనాడైనా ఆత్మ సంబంధమైన ఆహారము ఆయనే, శరీర సంబంధమైన ఆహారము. ఆఖరికి ఆయన యేసు మనకి ఎంత ఆహారముగా మారిపోయాడంటే, నా శరీరమును మీకు రొట్టెగాను, నా రక్తమును మీకు ద్రాక్షారసముగాను ఇస్తున్నాం. ఆయనే మనకు ఆహారముగా మారిపోయాడు. మల్లారాధన సమయంలో యోగ్యత అర్హత లేని మనలను పవిత్రమైన తన శరీరము, పవిత్రమైన తన రక్తమును ద్రాక్షారసమునకు రొట్టెకు ప్రతిగా యేసు ప్రభువునే పోల్చి, ఆ మల్లారాధనలో నా శరీరం అనే రొట్టెను మీరు తినండి, నా రక్తం అనే ద్రాక్షారసాన్ని మీరు ఏం చేయండి. ఆయనే మనకు ఆహారముగా మారిపోయాడు. ఈ రోజున సంఘం దేవుని శరీరమును భుజించాలి, దేవుని రక్తముని చేయాలా. ఆయన మనకు ఆహారపు పండగ మారిపోయింది. ఎట్లా